నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాధృతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. 2024 ఆగస్టులో మొదటి పక్షం అంటే 1 నుండి 15 వరకు గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే వృషభంలో మరి గురుకుజులు ఇద్దరూ కలిసి ఉన్నారు. కర్కాటకంలో రవి ఉన్నాడు. సింహంలో శుక్రుడు ఉన్నాడు. ఇక బుధుడైతే ఉన్నాడు, 6 నుండి వక్రిస్తున్నాడు. సరే, ఇక కన్యలో కేతువు, తర్వాత కుంభంలో వక్రించినటువంటి శని, అదేవిధంగా మనకు మీన రాశిలో రాహు. ఇది మనకు ఉన్నటువంటి కనిపించేటువంటి అంటే ఆగస్టు మాసంలో మొదటి పక్షంలో కనిపించేటువంటి గ్రహస్థితి. కన్యారాశి రాష్ట్రాధిపతి బుధుడు. మరి ఈ బుధుడు 6వ తారీఖు నుండి వక్రిస్తున్నాడు. వక్రించడమే కాదు, ఇప్పుడు కన్యారాశి వారికి ఎట్లా ఉందంటే లగ్నంలో కేతువు కూడా ఉన్నాడు. కాబట్టి ఎలా ఉంటుంది అంటే లగ్నంలో కేతు ఉన్నాడు కాబట్టి కొంచెం వైరాగ్యంతోనో దాంతోనో దీంతోనో ఏదైనా మనం డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి డెసిషన్ ఏదైనా సరే ఇది చేయాలి అనుకున్నప్పుడు డెసిషన్ మాత్రం చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించి ఆ డెసిషన్ తీసుకున్నట్టయితే చక్కగా ఉంటుంది. అట్లాగే తండ్రి నుండి అంటే పితృధనం అంటారు కదా, తండ్రి నుండి ధనయోగం అయితే ఉంటుంది. కానీ ఈ ధనం తీసుకునేటప్పుడు కానీ ఇంకేదైనా విషయాల్లో కానీ అంటే పెద్దలు పూర్వీకులు ఎవరైనా ఉంటే డబ్బు విషయం కావచ్చు, ఆస్తుల విషయం కావచ్చు, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా కనుక లేనట్టయితే కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటువంటి సమస్య ఉంది. అలాగే బ్యాంకుల్లో విషయాల్లో కూడా మనకి ఏదైనా బ్యాంకులో పెట్టుకున్నాం, తెచ్చుకుంటున్నాం, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాం, ఇలా రకరకాలుగా బ్యాంకులకు సంబంధించినటువంటి లావాదేవీల్లో ఉంటాం. కాబట్టి ఈ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అంటే ఆ నింపేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ వాటి లిమిట్స్ పర్మిట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆ కాంబినేషన్స్ అన్నీ చూసుకొని మనం చేసుకుంటేనే బాగుంటుంది. లేదంటే మాత్రం ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇక ఉద్యోగ విషయంలో కొంత మార్పులు అయితే జరుగుతాయి. అట్లాగే పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాలా సఖ్యతగా ఉండాలి. లేదంటే వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు అనుకునే విధంగా మన మీద ప్రయోగాలు చేస్తారు. కాబట్టి పై అధికారులతో సఖ్యత సరిగ్గా ఉంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలా కాకుండా మనం కొద్దిగా ఇష్టారాజ్యంగా ఏమైంది నేను ఉద్యోగిని కాదా అంటూ మనం కొద్దిగా మాట్లాడినప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే మనకు కలుగుతాయేటువంటి స్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి మేషరాశి కానీ మనం మేషం నుండి మీనం వరకు ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పరిస్థితి అయితే ఎదురవుతుంది జ్యోతిష్కులకు కానీ వింటున్నటువంటి ప్రేక్షకులకు కానీ. ఏంటంటే అన్నీ కూడా చెప్పినట్టుగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కొంతమందికి ఒక పెద్ద అనుమానం, చాలామంది మీరు అందరూ చెబుతున్నారు అయినా సరే ఒక్కొక్కరిది వేరుగా ఉంటుంది అన్నది కూడా ఒక మీమాంస అయితే ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే ఒక్కొక్క జ్యోతిష్యులు వాళ్ళ యొక్క విశ్లేషణలో వాళ్ళు కొంతవరకే చేయగలుగుతాం. ఎందుకంటే ఈ 5 నిమిషాలు 8 నిమిషాల వ్యవధిలో చేసేటప్పుడు మనం రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయి, రాశి చుట్టూ ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇలాగా ఎవరికి అనువైనటువంటి రీతిలో వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నప్పుడు కొంత వ్యత్యాసం ఒకటి. రెండవది, ఇది ఏమన్నా సరే గ్రహాలు ఇప్పుడు మారుతున్నటువంటి కాలంలో మనం చెప్పుకునేటువంటిది ఒక ఎత్తు అయితే కొన్నిసార్లు మీకు అస్సలు బాగోదండి అని మనం చెప్పినప్పుడు కూడా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. అప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకు అంటే మనకు గోచార రీత్యా ఏదైతే ఇప్పుడు మనం యోగించదని చెప్పినటువంటిది అక్కడ వాళ్ళకు యోగకారకంగా ఉండొచ్చు, మంచి స్థానంలో ఉండొచ్చు, వాళ్ళకి నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు అద్భుతంగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులలో కొంత వ్యత్యాసం అయితే ఉంటుంది. అంటే మొత్తంగా చెప్పాలి అంటే గోచారాలు మన ఫలితాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఇందులో కోటానుకోట్ల మంది ఇందులో కేవలం 30% మందికి ఎగ్జాక్ట్గా ఇది కరెక్టే ఉంది అని అనిపించవచ్చు. ఇంకోటి మనం డీప్గా అనాలిసిస్ చేయడం అనేటువంటిది ఉండదు. ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ రాశి వాళ్ళు ఈ జన్మ అంటే మనము ఈ రాశిని బట్టి కానీ జన్మ కుండలిలో ఉన్నటువంటి స్థితికి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెప్తూ వెళ్తున్నాం. కాబట్టి రాశి అనగానే ఇక్కడ ముందుగా మనకేంటి ఇక్కడంతా కూడా చంద్రుని బట్టి మారేటువంటి స్థితిని గురించి మనం చెప్పుకుంటున్నాం. అక్కడ మాత్రం అలా కాదు కదా. అందుకని ఈ వ్యత్యాసం అనేది ఉంటుంది. చాలా క్లియర్గా కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే మీకు నచ్చినా లేకపోతే మీకు తెలిసినా దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మీ జన్మకుండలిని చూపెట్టుకొని అందులో కూడా ఇంకొక విషయం, ఒక్కసారి జన్మకుండలిలో మాది ఇదండి అనుకొని ఒకసారి వెళ్ళి మా మొత్తం జీవితం మొత్తము అద్దం ముందు కూర్చొని పెడితే అద్దంలో కనబడినట్టుగా
కనబడుతుందంటే ఇది ఉట్టి మాట. ఎందుకు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఉద్యోగంలో ఒక రకమైన ప్రాబ్లం ఉండొచ్చు. అంటే ఉద్యోగానికి కారకత్వాలు కల్పించేటువంటి గ్రహాల వల్ల గానీ ఏ ఏ భావాలు అందుకు చూపెడుతున్నాయన్నది ఒక తేడా. అలాగే ఉద్యోగం కానీ, వివాహం కానీ, సంతానం కానీ ఇలా అనేక విషయాల్లో అనేక ఏ ఏరియాలో మనకు అంటే నాకు సంతానంలో కొద్దిగా ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే నాకు ఉద్యోగరీత్యా ఈ ప్రాబ్లమ్ ఉంది, లేకపోతే నాకు ఫైనాన్షియల్‌గా ఈ ప్రాబ్లమ్ ఉంది. అన్నీ ఉన్నాయి గానీ బంధువులతో ఈ ఇబ్బంది ఉంది. ఇలాంటివి ఏవి ఉంటాయో వాటిని ప్రత్యేకించి చెప్పడం కోసం, తెలుసుకోవడం కోసం మీరు చేయవలసిన పని ఎవరైనా సరే మీ జన్మ జాతకాన్ని చూపెట్టుకోవాలి. జన్మ జాతకం చూపెట్టుకోవాలి అంటే తప్పనిసరిగా పుట్టినటువంటి అంటే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఈ 3 తప్పనిసరిగా ఉండాలి. ఈ మూడింటిని ఉపయోగించుకొని మీ తెలిసినటువంటి జ్యోతిష్యులు, మీకు నమ్మకస్తులైనటువంటి వాళ్ళు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు, మీకు వీలుగా ఉన్నటువంటి చోట మీరు చెప్పించుకుంటే ఈ ఏది కావాలో అది మీకు పూర్తిగా వివరంగా దొరుకుతుంది. ఆ దృష్టిగా వెళ్ళండి. ఇక ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి వాటిలో ముఖ్యంగా ఇప్పుడు ఇదంతా కూడా శ్రావణ మాసం కాబట్టి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నటువంటి దోషాలను సవరించుకోవడం కోసం మనం చేసుకునే రెమెడీస్ ఏమి చేసుకున్నప్పటికి కూడా ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా లక్ష్మీదేవి ఆరాధనతో నిండేటువంటిది. ప్రకృతి తత్వం అంతా కూడా ఆత్మమయంగా ఉండేటువంటి అమ్మ రూపంగా ఉండేటువంటి స్థితి కాబట్టి అందరూ కూడా ఈ వచ్చేటువంటి శుక్రవారాలన్నింటిలో కూడా లక్ష్మీదేవి ప్రార్థన చేయండి. లక్ష్మితో పాటు ఆ విష్ణుమూర్తిని నమ్ముకొని ఆయన యొక్క విష్ణు సహస్రాలు వినడం కానీ, విష్ణుదేవుడి ఆలయానికి వెళ్ళడం కానీ చేసినట్టయితే ఏదైనా మనకు కష్టంగా అనిపించేటువంటి గ్రహస్థితి ఆ కష్టాన్ని తెలియకుండా ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలని నమస్కరిస్తూ ధన్యవాదాలు.